ఇవాల్టి ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ కంటెస్టెంట్ ఈస్ గోయింగ్ టు బి సహస్ర. హాయ్ సహస్ర. హలో సార్. ఏ పాట పాడబోతున్నావు ఇవాళ? అందరికీ నమస్కారం. ఇప్పుడు నేను పాడబోయే పాట కమ్మని కలలకు ఆహ్వానం. చిత్రం ప్రియా ఓ ప్రియా. సంగీతం కోటి గారు, రాసిన వారు భువన చంద్ర గారు, పాడిన వారు చిత్ర గారు మరియు ఎస్పీబీ గారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. హుల్లల హుల్లల హులాలా హులలాలా హుల్లల హుల్లల హులాలా హులలాలా కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం, పలికిన పాటకి నా ప్రాణం, అంకితం అన్నది నా హృదయం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. పులకించిన కాలపు ఒడిలో పురి విప్పిన దోస్వర పుష్పం, చిరునవ్వుల వీణలు మీటి వినిపించినదో నవరాగం. హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్. కమ్మని కలలకు ఆహ్వానం, చక్కని చెలిమికి శ్రీకారం. హ్యాపీ న్యూ ఇయర్. జాబిలి నా నెచ్చలి విన్నానులే నీవన్న మాట, నా కోసమే వస్తావని కట్టానులే ఓ కలల కోట. అనువనువు నిన్ను తడిమే చూపులకి ఎంత మహిమో, అనుక్షణము నిన్ను పిలిచే పెదవులకి ఎంత సుఖమో. ప్రియా ఓ ప్రియా, ప్రియా ఓ ప్రియా. మనసులో ఉన్నది ఓ మాట, తెలుపనా కమ్మగా ఈ పూట. ప్రియా ఓ ప్రియా. హుల్లల హుల్లల హులాలా హులలాలా హుల్లల హుల్లల హులాలా హులలాలా. ఓ నేస్తమా చిరుగాలితో కబురంపినా నేనాగలేక. ఓ జానే మన్ మేడ్ ఇన్ హెవెన్ రాసేయనా విరహమని మంచు తెరలో చెక్కినదో లేత పరువం, కౌగిలిలో వెచ్చబడితే కరుగునులే కన్నె బిడియం. ప్రియా ఓ ప్రియా, ప్రియా ఓ ప్రియా. మనసులో ఉన్నది ఓ మాట, తెలుపనా కమ్మగా ఈ పూట. ప్రియా ఓ ప్రియా. పులకించిన కాలపు ఒడిలో పురి విప్పిన దోస
చక్కగా పాడావు సహస్ర. నీ వాయిస్ నాకు చాలా ఇష్టం. చాలా ప్యూర్ అండ్ క్లీన్ వాయిస్ యూ హ్యావ్. జడ్జెస్ ఏమనుకుంటారు నీ పర్ఫార్మెన్స్ గురించి కనుక్కుందాం. సహస్ర సార్ నమస్తే సార్. నమస్తే. చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ. చాలా మంచి గొంతునిది, చాలా స్వచ్ఛంగా వినిపించింది. థ్యాంక్ యూ. మనం సంగీత ప్రపంచంలో ఉన్న మనలాంటి వాళ్ళందరి కోసం కొత్త సంవత్సరం వస్తుందంటే భువనచంద్ర గారు మంచి మాట రాశారు. పులకించిన కాలపు ఒడిలో పురి విప్పినదో స్వర పుష్పం. కొత్త సంవత్సరాన్ని స్వర పుష్పంతో పోల్చారు. భువనంలో ఉన్న చంద్రుడికి మనం అందరం కూడా మనం ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. చాలా మంచి మాట రాశారు ఆయన. చాలా బాగా పాడావు. నాకు లోపాలు గానీ దోషాలు గానీ పెద్దగా ఏమి అనిపించలేదు. ఈ కొత్త సంవత్సరం మంచి స్వరారంభం నీ పాటతో. థ్యాంక్ యూ సార్. పాడుతా తీయగా న్యూ ఇయర్ ఎపిసోడ్, ఒక న్యూ ఇయర్ సాంగ్, ఫెంటాస్టిక్ స్టార్ట్ సహస్ర. థ్యాంక్ యూ సార్. మ్యూజిక్ పల్లవి చరణం మధ్యలో వచ్చే మ్యూజిక్ లో నువ్వు ఏదో ఆలోచిస్తూ ఉంటావు. వాట్ యు కీప్ థింకింగ్? నెక్స్ట్ లైన్ ఎలా పాడాలి, నెక్స్ట్ లైన్ మైండ్ లో పెట్టుకుంటూ ఉంటా అనమాట. ఒకటి వెనక వస్తుంది, ముందుకు వస్తుంది. నేను అబ్జర్వ్ చేస్తున్నా, మ్యూజిక్ వస్తుంటే తను అంటే మనసులో ఏదో చరణం ఆల్రెడీ స్టార్ట్ చేసేస్తుంది. అది గుడ్ గుడ్ గుడ్. యూఆర్ ప్రిపేరింగ్ బిట్వీన్ ద సాంగ్ ఆల్సో. యూఆర్ ప్రిపేరింగ్. అబ్బా, అంత ఫోకస్. సూపర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ హాయ్ మ్యామ్. హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ మ్యామ్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్ అంటే ఇది ఒక్క పాటే. ఇందాక చరణ్ గారు పాడిన పాట, ఆ తర్వాత ఇదే పాట. అందరూ ఇదే పాడుకుంటున్నాం చాలా సంవత్సరాల నుంచి. వన్ ఆఫ్ ద బెస్ట్ సాంగ్స్ ఆఫ్ కోటి గారు. నువ్వు ఎలా పాడావు అంటే ఆనెస్ట్ వాయిస్ నాన్న నీది. నువ్వు మాట్లాడేటప్పుడు ఎలా ఉందో, నువ్వు పాడుతున్నప్పుడు కూడా చాలా మందికి డిఫరెంట్ గా వినిపిస్తూ ఉంటుంది కదా. బట్ చాలా పవర్ఫుల్ వాయిస్ నీది. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ సో మచ్. చాలా గొప్ప విషయం తెలుసా అది. అంత మంచి గొంతు, ప్రతి నోట్ వినిపిస్తుంది. అప్పుడే జాగ్రత్త పడాలి. సస్టైన్ నోట్స్ దగ్గర అక్కడ సాధ్యమైనంత వరకు ఫ్లాట్ అవ్వకుండా చూసుకోవాలి. సో ఆనెస్ట్ అండ్ స్ట్రాంగ్ వాయిస్ అయ్యేసరికి ఆ పవర్ లోనే చిన్న చిన్న దోషాలు కూడా కనిపించేస్తాయి. ఇప్పుడు నేను పాడాను అనుకో, చిన్న చిన్న తప్పులు కనిపించవు, ఎందుకంటే చాలా హస్కీగాను లేకపోతే చాలా సాఫ్ట్ గా ఉంటుంది నా వాయిస్. నేను కొంచెం మేనేజ్ చేసేసేయచ్చు, బట్ నువ్వు మేనేజ్ చేయలేవు అన్ఫార్చునేట్లీ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ నాన్న. చాలా మంచి మంచి పాటలు ఇలాగే పాడుతూ ఉండు, మమ్మల్ని ఆనందింపచేయి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. చక్కగా పాడారు బంగారం. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. చెప్పన ప్రేమ మిలేనియం సాంగ్స్ తో మేము ముందుకు రాబోతున్నాం. మనసంతా నువ్వే, మనసంతా నువ్వే. ఎవ్రీ డికేడ్ ఆ పాటలు మన రేడియోలో ఎక్కడైనా వింటే ఆ పీరియడ్ కి వెళ్ళిపోతాం అనమాట. ఈరోజు నువ్వు పాడలా, నీ ఆత్మవిశ్వాసమే అద్భుతంగా పాడింది. మిలీనియం సంవత్సరంలో మాత్రమే నేను కంప్లీట్ జీరోకి వెళ్ళిపోయాను. ఎందువల్ల? కేవలం మణిశర్మ గారు, ఇంకొక ప్రపంచం ఆర్పి పట్నాయక్. పాటలో భావోద్వేగం మాత్రం అద్భుతంగా పలికించారు. వాయిస్ చాలా మృదువుగా ఉంటుంది, చాలా సాఫ్ట్ గా ఉంటుంది. యూ హ్యావ్ ఎ యూనిక్ క్వాలిటీ. ఈ పాటలో ఇంతవరకు నేను వినని ఇంప్రొవైజేషన్స్ ఇవన్నీ. పాటల పల్లకి వై ఊరేగే చిరుగాలి, ఆ ఇంటి గట్టు నేనడిగా, చిరుగాలి నాపి నేనడిగా. ఒక అద్భుతం అని అనాలనిపించింది, కానీ అనలేకపోయాను. ఆకాశానడిగా బదులే లేదు. జస్ట్ ఫోకస్ ఆన్ శృతి నాన్న. చాలా చాలా ఇంపార్టెంట్. ఆ కామాక్షి పరదేవత అలా నడుచుకుంటూ వస్తుంటే మహాపెరియావ స్వామివారికి ఆవిడ గజ్జల చెప్పులు వినిపించాయట. నువ్వు బాగా ప్లాన్ వేసావు అబ్బాయి. ఏంటిది ప్లాన్ వేస్తున్నది కార్తికేయ కాదు, శ్రీధృతి ఒక ప్లాన్ లో ఉంది, నాకు అర్థమైంది. నువ్వు అబ్జర్వ్ చేయడమే పనిగా పెట్టున్నావు కదా అందరినీ. నీకు ఇంతవరకు చెప్పని మాట ఇంకా సాధన చేయాలి ఈ పాట విషయం. బట్ ఇందులో వాయిస్ మెచ్యూరిటీ బాగా పెరిగిందని అనిపించింది. అది యాడ్ చేసావు, అది నీ ఇంప్రొవైజేషన్ కదా. పాటలో ఉన్నటువంటి ఎమోషన్ కి కూడా ఆ ఎక్స్ప్రెషన్ ఎంతవరకు ఉండాలి, ఏ మోతాదులో ఉండాలి అనే దానికి ప్రతి దానికి లెక్క ఉంటుంది. కనులు మోసుకొని లాభం,
నిజంగా మేము కళ్ళు అప్పగించి చూసేలా పాడాం. సునీత గారు ఇచ్చిన బిల్డప్ కి నేను ఏమనుకున్నానంటే ఇది నీ టాలెంట్ కి పరీక్ష. చరణ్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు నేను ఏం పాడాలి? మన ఇద్దరం కలిసి గంగా పాడరామా? అవునా? సాయి కార్డ్స్ కొంచెం మర్చిపోయి. అన్ని గ్యాప్లు ఇస్తానా? గుండె లోతుల్లో ప్రవహించి మమ్మల్ని నీ యొక్క గానంలో ముంచెత్తావు, అంత బాగా పాడావు. సఖీ చిత్రం నుంచి కాయలాబ్ చెడుగు. ఓకే, సఖీ అంటే నువ్వు పుట్టావు అప్పుడు? ఓకే అనిల్, రైట్స్ ఉన్నాయా మా